మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గత 2 రోజులుగా బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏదైతే ఎస్బీఐకి సంబంధించిన ఘరానా మోసం అయితే బయటపడడంతో అయితే ఇక్కడ ఉన్న ఖాతాదారులు మాత్రం లబోదిబం అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఖాతాదారులకు సంబంధించిన బంగారు ఆభరణాలకు సంబంధించిన గోల్డ్ లోన్ విషయంలో అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించిన క్యాషియర్ రవీందర్ అయితే ఇప్పుడు పరారులో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న సిపి బ్యాంకును విజిట్ చేసి దీనికి సంబంధించిన వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఇటు ఎస్బీఐకి సంబంధించి ఆడిటింగ్ కూడా నిన్న నుంచి కొనసాగుతుంది. అసలు ఖాతాదారులకు మాత్రం అసలు ఏమి జరుగుతుందన్న ఒక ఆందోళన మాత్రం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘరానా మోసాలకు సంబంధించి ఒక ప్రభుత్వ బ్యాంకులే ఇలా చేస్తే అసలు ప్రైవేటు బ్యాంకుల పరిస్థితి ఏంటని ప్రస్తుతం అయితే మనతోటి కొంతమంది అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, మీరు అంటే ఎంతవరకు బంగారం పెట్టి లోన్ తీసుకున్నారు? దీనికి సంబంధించి మీకు బ్యాంకు మేనేజర్ ఏమన్నా వివరాలు అయితే చెప్పడం జరిగిందా? మాకు బ్యాంకు నుంచి ఎట్లాంటి సమాచారం అందలేదండి. నాది 11 నెలలు అవుతుంది నేను బంగారం పెట్టి. నాది 3.5 తులాలు ఉందండి. మేము ఒక జిరాక్స్ కాపీ తీసుకొచ్చి ఇవ్వమంటే బ్యాంకులో ఇవ్వడం జరిగింది. కానీ బ్యాంక్ అధికారులు ఎలాంటి సమాచారం మాకైతే ఇవ్వలేదు. మా గోల్డ్ లోన్ గురించి ఏంటంటే మాకు ఒక మీ భరోసా మీ బంగారం ఏడికోదు, మీకు ఇస్తామనే భరోసా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అసలు మీరు వచ్చి ఇక్కడ మీరు బ్యాంక్ అధికారులను మీరు ఏమైనా సంప్రదించడం జరిగిందా? మీకు ఏమైనా వీళ్ళేమైనా అష్యూరెన్స్ అంటే మీకు మీ బంగారం ఎక్కడికి పోదు అని మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? అలాంటిది ఏం సమాచారం ఇవ్వలేదండి. మేము అడిగినా కానీ వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు మీరు బయటికి వెళ్ళండి అమ్మా అని అనడం జరిగింది. కానీ ఎవరైతే ఏం సమాచారం ఇవ్వట్లేదు. మేము ఇది న్యూస్లో చూసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. చెప్పండి, అసలు మీరు ఎంతవరకు బంగారం అంటే పెట్టి లోన్ తీసుకున్నారు? అసలు మీకు ఏమైనా ఇక్కడ బ్యాంక్ అధికారులు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? అసలు మీకు ఈ విషయం మీకు ఎలా తెలిసింది? మేము ఇక్కడికి వస్తేనే మాకు ఆ విషయం తెలిసింది. మేము ఇక్కడికి వస్తే ఏంటి జరుగుతుందంటే ఇట్లా బంగారు ఆభరణాలను క్యాష్ పట్టుకపోయిన క్యాషియర్ రవీంద్ర అని చెప్పారు. మరి మన మేనేజర్ అడుగుదామంటే మేనేజర్ ఇప్పటిదాకా పోలీసు కట్టలు ఉన్నాడు, ఆయన ఎప్పుడో వచ్చినాడ. ఇప్పుడు ఆయనకైతే జిరాక్స్ తీసుకొచ్చి ఇవ్వండి మేము రాసుకుంటామని చెప్పినాం. అదే సంగతి జరిగింది. మాది 12 తులాల బంగారం, నేను 4 లక్షలు తీసుకున్నాను. అంటే మీరు ఎంతవరకు పెట్టిండ్రు? అంటే బంగారం గోల్డ్ లోన్ పెట్టిండ్రా? మీకు లాకర్ ఉన్నది మాది. లోన్ పెట్టిన బంగారం, లోన్ పెట్టిన బంగారం లేదు అని అంటాను. ఉన్నదా లేదా చెక్ చేస్తానంట. ఎవరిది ఉన్నది ఎవరి మీద చూస్తానని చెప్తాను. అందుకే దాని గురించి అందుకే ఉన్నది. ఇక్కడ మరొక బాధితురాలు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎంతో కాయ కష్టం మీద అంటే బయట ఇక్కడ అప్పు ముట్టాక మీరు ఇక్కడ బ్యాంకుకి వచ్చి అయితే లాకర్లో అంటే లోన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అసలు మీరు ఎంతవరకు పెట్టినారు? మీరు బంగారం ఎంత మీ ఏమన్నా భరోసా ఇచ్చారా బ్యాంక్ మేనేజర్? మరి ఎవరు ఏమి ఇవ్వలే. లోన్ తీసుకున్నాము. మీరు ఎంతవరకు పెట్టినారు? మేమా బాగానే పెట్టినాం, కానీ బాగా రోజులు అయితే మేము రీనివేల్ చేసుకున్నాము. మళ్ళా మధ్యలో చేసుకొని డబ్బులు తీసుకుపోయినాము. 63,000 కొంట పోయినాము. నాది 1.5 తులం గోల్డ్ ఉన్నది. ఏం కాదు, ఇక మళ్ళీ వస్తే మీరు రీనివేల్ చేసుకోవచ్చు, డబ్బులు ఉంటే ఇడిపించుకోవచ్చు, మీకు ఏ బాధ లేదు అని అన్నారు. మేము ఇప్పుడు వస్తే ఇది ఇట్లా జరిగిందని వస్తే మాకు ఎవరు కలవాలి. దీనికి సంబంధించి మరొక బాధితులు ఉన్నారు. లోపల ఏం జరిగింది, అసలు లోపల ఏం చెప్పారు అనే విషయాన్ని అయితే ఒక అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు మీరు ఇప్పుడు లోపల నుంచి వచ్చారు, అసలు బ్యాంక్ అధికారులు మీతోటి ఏమైనా సంప్రదింపులు చేశారా? మీకు సంబంధించిన లావాదేవీలు ఏమన్నా వివరాలు ఏమైనా చెప్పడం జరిగిందా? వస్తాయని చెప్పిండ్రు. బట్ మళ్ళీ దానికి ఏంటంటే అంటే మనం ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారంగా డాక్యుమెంట్ తోటి అంటే టైం తీసుకొని అంటే అతను దొరికితేనేమో అట్లా వెరిఫై, లేదు అంటే దాని ఇన్సూరెన్స్ తోటి క్లెయిమ్ చేస్తాం అన్నట్టు చెప్పాను. ఓకే, ఏదేమైనా కూడా ఇక్కడ బాధితులు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు, కన్నీరు మున్నీరుగా తలపిస్తున్నారు. ఎంతో కష్టపడి మేము ఎంతో పడి ఇట్లా బంగారం పెట్టి లోన్ తీసుకుంటే ఇలా జరగడం అయితే మాకు చాలా బాధాకరమని, దీనికి సంబంధించి న్యాయం జరిగేంత వరకు మేము దేనికైనా పోరాడతామని అంటే ఇక్కడ బాధితులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా.